అందరికీ నమస్కారం. నేను మీ బాలాచారి. ఈ మార్చి నెలలోని 12 రాసుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ మార్చి నెలలోని 11వ ఇంట అధిక గ్రహ సంచారం వలన ఆదాయం బాగుంటుంది. యశోభూషణ ప్రాప్తి కలుగుతుంది. గృహ లాభాన్ని పొందుతారు. పాత గృహములో మార్పులు చేస్తారు. సోదరుల వలన లాభాన్ని పొందుతారు. మీ సంతానం పరీక్షలు చాలా బాగా రాస్తారు. శుభకార్యాలు హాజరవుతారు. తదుపరి వృషభ రాశి. మార్చి నెలలో ఈ రాశి వారికి మీ మాటకు ఎదురు ఉండదు. పట్టిందల్లా బంగారమా అన్నట్లుంటుంది. నూతన వ్యవహారాలు లాభించును. ఎంతటి కార్యాన్నన్నా సాధించగలరు. ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మిత్రుల నుంచి సహాయాన్ని లభిస్తుంది. అప్రయత్న ధనలాభం కలుగుతుంది. తదుపరి మిథున రాశి. మార్చి నెలలో ఈ రాశి వారికి అన్ని రంగముల వారికి కూడా బాగుంటుంది. చేతి వృత్తి వ్యాపారులకు కలిసి వచ్చును. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది. శత్రువులపై జయాన్ని సాధిస్తారు. మంచి కీర్తిని పొందుతారు. నూతన పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి. వివాహాది శుభ కార్యక్రమాలు హాజరవుతారు. విద్యార్థులు పరీక్షలు బాగా వ్రాస్తారు. తదుపరి కర్కాటక రాశి. మార్చి నెలలో ఈ రాశి వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పనుల యందు ఆటంకాలు కలుగును. బంధుమిత్రులతో విరోధము, మానసిక ఇబ్బందులు, సంతానం వలన ఇబ్బందులు కలుగును. విద్యార్థులు పరీక్షలు బాగా రాయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఉద్యోగులకు స్థాన మార్పులు తప్పవు. తదుపరి సింహరాశి. మార్చి నెలలో ఈ రాశి వారికి అన్ని రంగముల వారికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. బంధుమిత్రులతోనూ కలహాలు ఏర్పడతాయి. కావలసిన వారు దూరం అవుతారు. వ్యాపారాలు మధ్యలోనే నిలిచిపోతాయి. ఇతరులు మీ పట్ల అమర్యాదగా మాట్లాడతారు. నూతన సమస్యలు తలెత్తుతాయి. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. తదుపరి కన్యా రాశి. మార్చి నెలలో ఈ రాశి వారికి అనుకూల గ్రహ సంచారం వలన అన్ని రంగముల వారికి బాగుంటుంది. చేతి వృత్తి వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. కోర్టు వ్యవహారాలలో మీకు అనుకూలంగా తీర్పు వచ్చును. దూర ప్రయాణాలు చేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. ఉద్యోగులకు స్థానచలనము లేదా గృహచలనము కలుగును. తదుపరి తులారాశి. మార్చి నెలలో ఈ రాశి వారికి చేతివృత్తి వ్యాపారులకు బాగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మిత్రుల యొక్క సహకారం లభిస్తుంది. నూతన వాహన ప్రాప్తి కలుగును. కొత్త వస్తువులను కొంటారు. సంతానం ద్వారా లాభాలను పొందుతారు. సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులు బాగా పెరుగును. విద్యార్థులు పరీక్షలు బాగా వ్రాస్తారు. తదుపరి వృశ్చిక రాశి. మార్చి నెలలో ఈ రాశి వారికి కొంత కోపం తగ్గి శాంతియుత వాతావరణంలోకి వస్తారు. ఆర్థిక పరిస్థితులు లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. మీ శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. మీ కుటుంబ వల్ల సంతానం వల్ల సంతోషంగా ఉంటారు. నూతన పరిచయాలు లాభాన్ని చేకూరుస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. తదుపరి ధనుస్సు రాశి. మార్చి నెలలో ఈ రాశి వారికి చేతి వృత్తి వ్యాపారులకు అనుకూలంగా ఉన్నప్పటికీ అధిక ధన వ్యయము కలుగుతుంది. సేవకుల వలన ధన నష్టం వస్తుంది. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. ప్రయాణముల యందు నష్టములు కలుగుతుంది. ప్రభుత్వ సంబంధ కార్యాలు యందు నష్టము కలుగును. సోదర వర్గం వారి వల్ల అపఖ్యాతి పొందుతారు. ద్వితీయార్థములో అందరికీ అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. తదుపరి మకర రాశి. మార్చి నెలలో ఈ రాశి వారికి అనుకూల గ్రహ సంచారం వలన చేతి వృత్తి వ్యాపారులకు పర్వాలేదు. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక సమస్యలు ఉండవు. ధైర్యంగా ముందుకు వెళ్తారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. పెద్దలను సేవిస్తారు.
శరీరంలోని తెలియని వ్యాధి ఉండడం వలన ఔషధాలు తీసుకుంటారు. దొంగల వలన భయము, విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. గృహ మార్పులు, ప్రయాణాలలో ఒత్తిడి కలుగుతాయి. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి మార్చి నెలలోనే మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉన్నా కూడాను పనులయందు మాత్రం ఆటంకాలు ఏర్పడతాయి. నేత్రపీడలు ఏర్పడను. శత్రువుల మూలంగా భయాందోళనలో ఉంటారు. కుటుంబంలోని వ్యక్తులతోనే విరోధాలు ఏర్పడతాయి. విద్యార్థులు పరీక్షలు అంత సంతృప్తికరంగా వ్రాయలేరు. జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండవలెను. తదుపరి మీనరాశి. మార్చి నెలలో ఈ రాశి వారికి వ్యాపార వ్యవహారములు అనుకూలించిన ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ధనం మంచినీళ్ల వలె ఖర్చు అవుతుంది. ఇంట్లో అందరికీ ఏదో రకమైన ఇబ్బందులు ఏర్పడతాయి. మందుల వాడకం పెరుగుతుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. శిరోనేత్ర పీడలు ఏర్పడతాయి. ప్రభుత్వ సంబంధ ఇబ్బందులు తప్పవు. ఇక్కడతో 12 రాసులు పూర్తయినవి. అందరికీ ధన్యవాదములు.